తాజా 30 కేసీఆర్ సభలు సమావేశాల్లో ప్రజలను చూస్తే అనర్గళంగా మాట్లాడతారు. అలాంటిది ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడడం అటుంచి కనీసం సభికులకు అభివాదం కూడా చేయలేదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరైనందున కేసీఆర్ తప్పనిసరి ఈ వేడుకలకు హాజరయ్యారని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియాను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం ఉంది. యూనివర్సిటీలో ఒక వర్గం విద్యార్థులు ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయినా ఇప్పుడు కేసీఆర్ ఎవరిని ఖాతరు చేసే స్థితిలో లేరు. ఆయన బలం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరించింది. ఎందుకు కేసీఆర్ ఉస్మానియాను అంతగా పట్టించుకోవడం లేదు? ఉద్యమ సమయంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించినప్పుడు విద్యార్థులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరాహార దీక్ష కొనసాగించాల్సిందేనని రోడ్ల మీదకు వచ్చారు. దీన్ని కేసీఆర్ మనసులో పెట్టుకున్నారని చెప్తారు. కారణాలు ఏవైనా ఉస్మానియా వేడుకల్లో కేసీఆర్ ప్రసంగించకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. కేసీఆర్ మూగవాడిలా మారిపోయాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పడడంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిదని, వారి త్యాగాల్ని కీర్తించకుండా కేసీఆర్ తప్పు చేశారని జీవన్ రెడ్డి అంటున్నారు. విద్యార్థులంటే కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం కూడా ఉస్మానియాలో కేసీఆర్ తీరును తప్పుబట్టారు. ఉద్యోగాలపై నిలదీస్తున్న విద్యార్థులను పోలీసులను పెట్టి అణిచివేశారని చెప్పారు. అణిచివేతలతో ఉద్యమం ఆగదన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని అనుకున్న విద్యార్థుల అరెస్టుకు నిరసనగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ఆయన వెల్లడించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.